అరే! ఈ చైనీస్ ఫ్యాన్స్ భలే ఉన్నాయే! వాళ్ళ ఔట్‌ఫిట్స్ అండ్ ఆ ఫ్యాన్స్ భలే ఉన్నాయి. అసలు ఈ ఫ్యాన్స్ ఎలా చేస్తారబ్బా! అనుకున్నాను నేను కూడా ఇవి చేసే వరకు. ఈ ఫ్యాన్స్ ఎలా చేశానో చూసేద్దామా? ఫస్ట్ దీనికి కావాల్సిన బేస్ మెటీరియల్ ఏంటి? స్టిక్స్ అండ్ ఫ్యాబ్రిక్ అండ్ గ్లూ ఈ 3 కావాలి. ఫస్ట్ స్టిక్స్‌ని మనకి వాళ్ళు అడిగిన సైజ్‌లో కట్ చేయించుకోవాలి. మనకి మార్కెట్‌లో బ్యాంబూస్‌తో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా! బుట్టలవి అల్లేవాళ్ళు వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వాళ్ళ దగ్గరికెళ్ళి మనకు కావాల్సిన సైజులో మనం మంచిగా బార్గెయిన్ చేసుకుంటూ తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో మార్జిన్ అంత ఎక్కువ ఉండదు. కష్టం ఎక్కువ ఉంటుంది. మార్జిన్ తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మనం బార్గెయిన్ చేసుకోవాలి. అండ్ స్టిక్స్ ని తీసుకొచ్చిన తర్వాత వాటికి హోల్స్ పెట్టాలి. హోల్స్ పెట్టడం కొంచెం కష్టమైన టాస్కే. బట్ హోల్స్ పెట్టి దానిని ఒక వైర్ తో సెక్యూర్ చేసుకోవాలి. నేనైతే 9 స్టిక్స్ పెట్టాను. సో దట్ హాఫ్ సర్కిల్ కరెక్ట్ గా వస్తుందని. సో 9 స్టిక్స్ ని ఇలా చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ని మనం ఎన్ని మీటర్స్ కావాలో ముందుగానే చూసుకుని అన్ని మీటర్స్ తెచ్చుకుని మనం బేస్ గా కట్ చేసుకున్న ఒక పేపర్ తో చక్కగా అవన్నీ షేప్స్ లో కట్ చేసుకున్న తర్వాత సాటిన్ కదా కొంచెం వాటికి పోగులు వచ్చేస్తుంది కాబట్టి మనం కాల్చి దాని పోగులు రాకుండా సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్టిక్స్ కి గ్లూ అంటించి దాని మీద నిదానంగా మనం ఈ ఫ్యాబ్రిక్ ని కూడా అంటిస్తే చక్కగా స్టిక్ అయిపోతుంది. నేనైతే ఇలా అంటించిన తర్వాత ఓవర్ నైట్ ఫ్యాన్ కింద డ్రై చేస్తాను అండ్ నెక్స్ట్ డే ఎండలో డ్రై చేస్తాను. సో దట్ అవి బాగా స్టిక్ అవుతాయి.